హలో లెర్నర్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ వీడియో సిరీస్. నేను నా ఛానల్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ వీడియో సిరీస్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పటి వరకు నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా చాలా వీడియోస్ చేస్తున్నాను సిరీస్ వైజ్గా. సో మీరు ముందు ఆ వీడియోస్ చూడండి. అందులో యాక్షన్స్, తర్వాత పొజిషన్స్, తర్వాత ఇప్పుడు మనము స్టేట్ ఆఫ్ బీయింగ్స్ మనం చేస్తూ ఉన్నాము. సో ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకుంటామంటే నెగటివ్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అనేది నేర్చుకుంటాం. సో ప్రీవియస్ వీడియోస్లో దీనికి సంబంధించిన టాపిక్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అవి చూసిన తర్వాత వీడియోలోకి రండి. ఓకే, సో నెగటివ్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే ఏంటంటే గతంలో లేని స్థితి. నెగిటివ్ అంటే లేని, చూడండి, నెగిటివ్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే గతంలో లేని స్థితి. అంటే మనం గతంలో ఎలా లేము, ఎక్కడ లేము, ఏమై లేము అన్నది. అంటే ఇంతకుముందు వీడియోలో మనం గతంలో ఎలా ఉన్నాం, ఎక్కడ ఉన్నాం, ఏమై ఉన్నాం చూసుకున్నాం. ఈ వీడియోలో మనము గతంలో ఎలా లేము, ఎక్కడ లేము, ఏమై లేము. ఎందుకంటే నెగిటివ్ కదా. నెగిటివ్ పాస్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటే మీనింగ్ అది. ఓకే, సో దీని ఒక స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే, దీని ఒక స్ట్రక్చర్ సబ్జెక్ట్ వాజ్ నాట్ ఆర్ వాజ్ నాట్ ప్లస్ స్టేట్. సబ్జెక్ట్ ఏంటి? ఐ, హీ, షీ, రఘు, ఇట్, యు సింగులర్ సబ్జెక్ట్స్. ప్లూరల్ సబ్జెక్ట్స్ దే, వి, యు. ఓకే, సో నెగిటివ్ కాబట్టి ఏమొస్తుందంటే వాజ్ నాట్ ప్లస్ స్టేట్. సబ్జెక్ట్ వాజ్ నాట్ ప్లస్ స్టేట్. ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఏమొస్తుందంటే వాజ్ నాట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఐతో లేకపోతే షీతో కానీ ఐతో కానీ నేను చెప్తాను. చూడండి, ఐతో సింపుల్గా ఉంటుంది. ఐ వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే, ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. ఐ వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే, నేను నిన్న సంతోషంగా లేను. సో అలాగే అన్నిటికీ చెప్తాం. ఐ వాజ్ నాట్ టైర్డ్ ఆఫ్టర్ వర్క్, పని తర్వాత నేను అలసిపోలేదు. ఓకే, ఐ వాజ్ నాట్ టీచర్ ఇన్ 2010, నేను 2010లో నేను ఉపాధ్యాయులుగా, ఒక గురువుగా లేను, ఒక టీచర్గా లేను. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్, నేను లాస్ట్ వీక్ హైదరాబాద్లో లేను. నెక్స్ట్ ఐ వాజ్ నాట్ ఇన్ చర్చ్ ఎస్టర్డే, నేను నిన్న చర్చిలో లేను, సంఘంలో లేను. నెక్స్ట్ ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఇట్ వెదర్ వాజ్ నాట్. ఇట్ అంటే చెప్పాను కదా, వస్తువులకి వాడతాం. వెదర్ అంటే ఏదైనా ఒక థింగ్కి సంబంధించి. సో వెదర్ వాజ్ నాట్ కోల్డ్, వెదర్ వాజ్ నాట్ వెరీ కోల్డ్ ఇన్ ది మార్నింగ్, వాతావరణం ఉదయం చల్లగా లేదు. అంటే చెప్పాను కదా, నెగిటివ్గా మనం మాట్లాడతాం. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, రఘు వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే, రఘు నిన్న సంతోషంగా లేడు. ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ అయిందంటే రఘు వాజ్ నాట్ హ్యాపీ, ఇలా. రఘు వాజ్ నాట్ హ్యాపీ ఎస్టర్డే, రఘు నిన్న సంతోషంగా లేడు. నెక్స్ట్ ఇప్పుడు దీని క్వశ్చన్ వేయాలి, రఘు నిన్న సంతోషంగా లేడా అంటే ఏం చేస్తామంటే ఈ వాజ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, ఈ వాజ్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో వాజ్ రఘు నాట్ హ్యాపీ ఎస్టర్డే, ఈ వాజ్ని ముందుకు తీసుకొచ్చాడు. వాజ్ రఘు నాట్ హ్యాపీ ఎస్టర్డే, రఘు నిన్న సంతోషంగా లేడా. అలాగే దే వర్ నాట్ టైర్డ్ ఆఫ్టర్ ది వర్క్, దే వర్ నాట్ టైర్డ్ ఆఫ్టర్ ది వర్క్, పని అయ్యాక వారు అలసిపోలేదు. గతంలోనే, ఇదంతా కూడా ఏంటంటే గతంలో. ఓకేనా, వాజ్ వార్ వచ్చిందంటే గతంలో. ఓకే, ఇప్పుడు దీన్ని క్వశ్చన్ వేయాలి. ఏం చేయాలంటే ఈ వారిని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు వార్దే నాట్ టైర్డ్ ఆఫ్టర్ ది వర్క్. చూడండి, ఈ వారిని ముందుకు తీసుకొచ్చాం. సో వార్దే నాట్ టైర్డ్ ఆఫ్టర్ ది వర్క్, వార్దే నాట్ టైర్డ్ ఆఫ్టర్ ది వర్క్, పని అయ్యాక వారు అలసిపోలేదా. సో ఇది క్వశ్చన్ ఫ్రేమింగ్. నెక్స్ట్ చూడండి, దీంతో ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్, నేను గత వారం హైదరాబాద్లో లేను. ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్, నేను గత వారం హైదరాబాద్లో లేను. క్వశ్చన్ వేయాలంటే ఎలా చెప్పాను కదా, ఈ వాజ్ని ముందుకు తీసుకురావాలి. వాజ్ ఐ నాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్, చూడండి ఈ వాజ్ని ముందుకు తీసుకొచ్చాను. వాజ్ ఐ నాట్ ఇన్ హైదరాబాద్ లాస్ట్ వీక్, నేను గత వారం హైదరాబాద్లో లేనా.
చూస్తారు కదా లెర్నర్స్ వీడియో అంత సింపుల్గా ఉంది. సో నేను ఏంటంటే జస్ట్ ఐతో వాడాను, దేతో వాడాను, నెక్స్ట్ రఘుతో వాడాను. సో మీరు హీ, షీ, ఇట్, వెదర్తో కూడా చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్కి ఇట్ అంటే వెదర్, అంటే వస్తువుకి థింగ్స్కి ఇలా మనం వాడతాం. ఓకే, వెదర్ వెదర్ వాస్ నాట్ వెరీ కోల్డ్ ఇన్ ద మార్నింగ్. ఉదయం వాతావరణం చాలా చల్లగా లేదు అంటే చాలా వేడిగా ఉందని అర్థం, అంతే కదా. సో అది. సో ఇలాగే మీరు ఇంకా యూతో ప్రాక్టీస్ చేయండి, కనెక్ట్ చేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది లెర్నర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.